మనుషుల రక్తాన్ని మింగేసిన బల్లాల దేవుడు కంటే బలిష్ఠుడు నువ్వే గణేష్. కలిసారా లిక్కర్కి రౌడీ రాజుగా రారాజు, మగడం లేని మహారాజు భూపతి ఫణీంద్ర భూపతికి స్వాగతం సుస్వాగతం. చెరసాలను చీల్చివేసి గతగతమని మించి మనుషుల రక్తాన్ని మింగేసిన బల్లాల దేవుడు కంటే బలిష్ఠుడు నువ్వే గణేష్. పాపి కొండలెక్కిన పుణ్యం చేసుకుని పాపాలు చేశాం, పచ్చనోటు కోసం మటర్లు చేశాం, మానమంగాలు చేశాం, ఈ అడవి సంపదని దోచుకున్నాం, గొంతెత్తిన గలాన్ని నొక్కేశాం, అడ్డొచ్చిన వాడిని అడ్డంగా తెగడారికాం. తరాలు మారిన తరగల సంపద సంపాదించాం, కోట్లు గణించే కోరిన వజ్రాన్ని కైవసం చేసుకున్నాం, కాళీమాత గుడిలో వజ్రాలు కొట్టేశాం, మనల్ని అడ్డుకున్న పోలీసు లేడు, పబ్లిక్ మిషన్ లేదు. కల్తీ లెక్కర్కి కాపు సారా కల్తీ మద్యం ఒక ఎత్తు అయితే, నువ్వు ఎమ్మెల్యేకి గెలిచాక మన వ్యాపారాలు గోరంతా కొండంతా కాదు కాదు చెప్పుకునేంత ఎత్తికెత్తికాయి. నేను ఎమ్మెల్యే గెలిచానంటే దానికి కారణం నువ్వే గణేష్. చేసిన సహాయాన్ని మరుక్షణం మర్చిపోయి ఈ రోజుల్లో నేను చేసిన సహాయాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నావు, అది చాలు భూపతి. నీకేం కావాలో చెప్పు గణేష్. రాజమందిరంలో రాజభోగాలు కావాలా, లేక అప్సరసలతో రాసలీలాలు కావాలా? అవన్నీ వద్దు, నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. అది అంత పని గణేష్, ఈ స్టేట్ ని నీ చేతిలో పెడతా. ఈ ఆంధ్రాని అనుభవంతో పేల్చేయాలనుకుంటున్నా, అందుకోసం బీహార్ నుంచి మన మనుషులు 100 మంది వస్తున్నారు. వాళ్ళకి ఆశ్రయం నువ్వే కల్పించాలి. ఏ పోలీసు ట్యాగ కన్ను వాళ్ళ మీద పడకుండా నువ్వే చూసుకోవాలి. అది అంత పని గణేష్, ఆ సంగతి నేను చూసుకుంటా. కానీ నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. ఈ స్టేట్ ని శాసించే సర్కారు నీ సహాయం నాకు ఏమిటో చెప్పు. మేము ఎప్పుడో చేసిన మర్డర్ గురించి ఎవరితో ఆర్టికల్ రాసింది, దాని ఆధారంగా ఒక పోలీసుడు నన్ను నా తమ్ముడిని బెదిరించి వెళ్ళాడు. అదికి బతకడానికి వీల్లేదు. ఎవతది ఎక్కడుంటుంది? దాని పేరు ప్రశాంతి, అది విజయవాడలో ఉంటుంది. అయితే నీ పని నిమిషాల్లో అయిపోతుంది. మన పెద్దవాడు బాబుజీకి ఒక ఫోన్ కొడితే 5 నిమిషాల్లో తీసుకొచ్చి దాన్ని మన కాళ్ళ ముందు పడేస్తాడు. నవ్వుకుంటున్నారా రాక్షసులారా? రాక్షస వేట మొదలైంది. సింహాసల మధ్యలో దెబ్బతిన్న పులిలా వచ్చావు. ఎవర్రా నువ్వు? దెబ్బతిన్న పులి పంచ వెప్పితే దాని పవర్ ఎలా ఉంటుందో రుచి చూపించడానికే వచ్చాండ్రా. పంజాయిప్పిన పులైనా పగబట్టిన బెప్పులైనా మా దారి కట్టొస్తే ఏడుకోవడానికి ఎముకలు, చూసుకోవడానికి బూడిది కూడా మిగలదు. రే పద్మాష్, నేనెవరో తెలుసా? మీలాంటి రాక్షసుల రక్తాన్ని మరిగించి మిమ్మల్ని మంటలు కలిపి పల్నాటి పులిని ప్రగల్భాలు పలుకుతున్నావు. పైకి పోవాలని పరేషానుగా ఉందా? ఎవరురా నువ్వు? మమ్మల్ని ఎత్తుకుంటా వచ్చావు. నీ మొగుణ్ణి నీ కంఠం కోస్తానికి వచ్చిన ఎమ్మకేంకరుణ్ణి. మీలాంటి రాక్షసులను అంతమందించి రెడ్ రోజ్ కిల్లర్ రండిరా. అంత తమ్ముడు మగాడువా? ఎవర్రా నువ్వు?
ఎస్ ఆది నాయకుడిని కట్కమృగాన్ని ఈ కిల్లర్ అందరినీ నేనే అధినాయకుల్ని ఆట ఆడించాం, కట్టెర ముగాలతో క్రికెట్ ఆడాం. అలాంటి కీచుకులతో పెట్టుకుంటే మాడి మసైపోతావు. ఇంతకీ మమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చావు, ఎవడవరా నువ్వు? గుర్తుపట్టలేదా భూపతి? గుర్తుకు రావడం లేదా? నా రక్తం మరిగింది, నా భవిష్యత్ నా పగని పెంచింది. కొన్నాళ్ళ కిందట మీ దుర్మార్గులకు అభ్యగ్రాలు బలైపోయింది. గుర్తొచ్చిందా? రోజుకి ఒకటి పైకి పంపిస్తాం, పొడి ఒకదాన్ని రేపు చేస్తాం. వేయడమే కానీ వివరాలు తెలుసుకునే అవసరం అలవాటు మాకు లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాలోని ప్రాణం బుసలు కొడుతుందిరా. మీ మాటలు వింటుంటే రోమాలు చూడలవుతున్నాయి, నరాలు బద్దలవుతున్నాయి, నేలెత్తులు పోటెత్తుతుంది. పగ ప్రతీకారాలతో నా దేహం గ్రహించకపోతుందిరా. ప్రాణం విలువ తెలుసా? మానవ విలువ తెలుసా? ప్రాణాలు తీస్తారా? మీ మృత్యునే వచ్చండిరా. ఇక మీకు మరణదండనే. నిన్ను చంపి నా శాంతి ఆత్మకు మనశ్శాంతి కలిగేలా చేస్తా. అంటే ఆ శాంతి ప్రియుడు రణవీరు కాదుగా? ఎస్, ఆ రణధీరునేరా. నువ్వు ఆరోగ్య చచ్చావు కదరా? చావలేదురా. మీలాంటి వాళ్ళ చావు రద్దాయించడానికి ఆ దేవుడు బ్రతికించిన బ్రహ్మపుత్రుణ్ణి. నువ్వు బ్రహ్మపుత్రుడు అయినా, ఆ బ్రహ్మదేవుడు అయినా అప్పుడు బ్రతికుండొచ్చు. ఇప్పుడు ఇక్కడ నీ తల తెగ నరికి మా శేఖర సామ్రాజ్యానికి గుమ్మడిగా ఆడిపిస్తా. ఇక సహించేదే లేదు. మీరు ఇంకా వాళ్ళ కాటికే రండిరా. రారా రా. నువ్వు రావడం కాస్త లేట్ అయితే ఈ పాటికి కాటికి పోయేవాళ్ళు. కదిలావు, నా గన్లో ఉండే బుల్లెట్స్ నీ గుండెల్లోకి దూసుకుంటూ పోతాయి. నీ గన్నికి అంత దమ్ముందా? నీ బుల్లెట్స్ కి అంత పవర్ ఉందా? ప్రభుత్వం కళ్ళు కప్పి తిరుగుతున్న నీలాంటి కిల్లర్స్ ని, కరుడు కట్టిన క్రిమినల్స్ ని మెడలు వంచి తలలు పట్టుకుని స్టేషన్ లో పెట్టడానికి ఈ భరత్ చంద్ర పోలీస్ ఆఫీసర్ గా అవతరించాడు. నేను నువ్వు అనుకున్నంత నేరాలు చేసి తప్పించుకుంటున్న నేరస్తుని కాదు, క్రిమినల్ని అంతకన్నా కాదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ సమాజం అనుకోవాలి, ప్రజలు చెప్పాలి, ప్రభుత్వం తీర్పు ఇవ్వాలి. ముందు స్టేషన్ కి నడు. నీ ఆశయం చూస్తే ఆశగా ఉంది, నీ ఆలోచన వింటే ముచ్చటేస్తుందిరా. స్టేషన్ లో పెట్టి చిప్పకూడు తినిపిస్తే ఆ ముచ్చట తీరుతుంది, ముచ్చమటలు పడతాయి. నన్ను స్టేషన్ లో పెట్టడానికి నీకు ఈ జన్మ సరిపోదు మిస్టర్ భరత్ చంద్ర. నీలా ఛాలెంజ్ చేసిన వీరిని చేసి పట్టుకున్న భరత సింహాన్నిరా బాక్స్ బద్దలైపోద్ది. నువ్వు పట్టుకుంది చిల్లర దొంగతనాలు చేసే చిన్ని దొంగల్ని, జేబులు కత్తిరించే జేబు దొంగల్ని. కానీ నీ ముందుంది 10 సింహాల పౌరుషం ఉండ ధీరుడురా. తమ్మున్న సింహాల దుమ్ము దులిపిన ధ్రువనిరా. ధృవాతరాల వెలగాలంటే నా దారికి అడ్డు రాకు. అక్రమార్కులను అంతమందించడమే గాని అడ్డు తప్పుకోవడం నాకే కాదు, నేనేసుకునే కాకి డ్రెస్ కూడా తెలియదురా. ఫ్లూట్ జింక ముందు, ఈ కిల్లర్ అందరి ముందు కాదు. ఇలాంటి కిల్లర్స్ ఏ స్టేట్ లో ఉన్నా నా చేతుల్లో చావాల్సిందేరా. కలలు కనుక మిస్టర్, లాస్ట్ కి కన్నీళ్ళే మిగులుతాయి. ఓడిపోతావు, వెళ్ళిపో. సంబరపడకు. నీలాంటి శత్రువులను యుద్ధంలో గెలిచి వీర జవాన్ వారసుడిని నిన్ను మాత్రం వదలను. బోలిపనేది నా బ్లడ్ లోనే ఉంది, గెలుపనేది నా కేరఫ్ అడ్రస్ లోనే ఉంది. ఎందుకురా బచ్చా నీకు? నేను
కాకి డ్రెస్ విప్పితే ఖైదీ రుద్రైన అవుతా, నీలాంటి కిల్లర్స్ పడతాం బట్టే బెంగాల్ టైగర్ నవుతా. రంగులు పూసుకునే రంగవల్లి మాటలు చెప్పడానికి ఇది రంగస్థలం కాదు, కథన రంగం. కాళ్ళు పెడితే తెలుస్తుంది ఎంత ఎంత క్రూరంగా ఉంటుందో. నీ కాళ్ళే కాదు, నీ నీళ్లు కూడా విరుస్తారా? అంత ముచ్చట పడుతున్నావు, ఆ కోరిక కూడా తీరుస్తారా? చూసావా ఒక్క నిమిషంలో సీన్ ఎలా దారుమారైందో. వస్తా